శంకర్ దర్శకత్వంలో 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ 2 పాత్రలు చాలా స్పెషల్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన సన్నివేశంలో చెప్పే డైలాగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఈ సినిమా నుంచి 3 పాటలు విడుదల చేశారు. అవి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ మసాలా సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటతో రామ్ చరణ్ డాన్స్ ఇరగదీశాడని సమాచారం. దాంతో 4వ పాట మీద అంచనాలు పెరిగాయి. క్రిస్మస్ కానుకగా ఈ సాంగ్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. మరి విడుదల అయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగు హైలైట్ అవుతుందట. ఆ లెంగ్తీ డైలాగు సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. సినిమాలో వచ్చే ప్రతి డైలాగులో ఆలోచింపచేసే విధంగా ఉంటాయట. ఇక ఈ డైలాగ్స్ ఎన్నో సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్ చరణ్ 'త్రిబుల్' సినిమా తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అందుకే రామ్ చరణ్ సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఏకంగా యూఎస్‌లోనే ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న 'గేమ్ చేంజర్'లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి జతకట్టారు. శ్రీకాంత్, ఎస్. సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్‌ని అందించాడు. ఇటీవలే విడుదల చేసిన 'నానా హైరానా' సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీతో పాటు మనసుని తేలికపరుస్తోంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకునే అంత గొప్పగా ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీగా ట్యూన్ చేశాడు. ఈ పాటను శ్రేయా ఘోషాల్ అలాగే కార్తీక్ పాడారు. భాస్కర్ మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో పాటపై అంచనాలను ఎంతగానో పెంచేసింది.